హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలో క్లోత్స్ వి వేర్ మనం ధరించే దుస్తులు పాఠ్యాంశంలో 2వ భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోలు చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతవరకు మీరు సహజ దారాలు అలాగే కృత్రిమ దారాలు అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. సహజ దారాలు అంటే మనకి ప్రకృతిలో జంతువుల నుంచి కానీ మొక్కల నుంచి కానీ సహజంగా లభించే దారాలు. అలాగే కృత్రిమ దారాలు అంటే వీటిని పరిశ్రమలలో మనిషి కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తాడు కదా. ఇప్పుడు మనము అవర్ డ్రెస్ అవర్ కల్చర్, మన దుస్తులు మన సంస్కృతి గురించి నేర్చుకుందాం. క్లోత్స్ వి వేర్ not only protect our body but also represent our culture. మనం ధరించే దుస్తులు మన శరీరాన్ని కాపాడటమే కాకుండా మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి. మనం దుస్తులు ధరించేది మన శరీరాన్ని వాతావరణం నుంచి కాపాడుకోవడానికి కదా. ఎండ, చలి వీటి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి మనం దుస్తులు ధరిస్తాం. అలా ధరించడమే కాకుండా మనకు శరీరాన్ని కాపాడమే కాకుండా దే ఆల్సో రిప్రజెంట్ అవర్ కల్చర్, మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి. ద వే వి డ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. మన రాష్ట్రంలో మనము ధరించే దుస్తులు మిగతా రాష్ట్రాల వాళ్ళు ధరించే దుస్తుల కన్నా భిన్నంగా ఉంటాయి కదా. మిగతా రాష్ట్రాల వాళ్ళ దుస్తులు ఎలా ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు ఏ విధంగా ధరిస్తారు అన్నది, వాళ్ళు ధరించే విధానము, వాళ్ళు ధరించే దుస్తులు, మనం ధరించే విధానము రెండు కూడా వేరుగా ఉంటాయి. ఇన్ కేరళ మెన్ వేర్ లుంగీస్. ఇన్ తమిళనాడు మెన్ వేర్ షర్ట్, ధోతి. మెన్ ఆఫ్ రాజస్థాన్ వేర్ కుర్తాస్. కేరళలో మగవాళ్ళు లుంగీలు ధరిస్తే తమిళనాడులో మగవాళ్ళు చొక్కా, ధోతి ధరిస్తారు. అలాగే రాజస్థాన్లో మగవాళ్ళు కుర్తా ధరిస్తారు. ద ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ స్టేట్స్ వేర్ ఏ శారీ, బ్లౌజ్, పంజాబీ డ్రెస్, లెహంగా ఎక్సెట్రా. ఆంధ్రప్రదేశ్తో సహా చాలా రాష్ట్రాల్లో ఆడవాళ్ళు చీర, జాకెట్టు, పంజాబీ డ్రెస్సు, లెహంగా వంటివి ధరిస్తారు కదా. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో స్త్రీలు లెహంగాలు, పంజాబీ డ్రెస్సులు, చీరలు ధరిస్తారు. మగవాళ్ళని చూసుకుంటే మగవాళ్ళు కేరళలో వాళ్ళు ఎక్కువగా లుంగీలు ధరిస్తారు. తమిళనాడులో వాళ్ళు చొక్కా, ధోతి అంటే చొక్కాని, పంచని ధరిస్తారు. రాజస్థాన్లో వాళ్ళు కుర్తా ఎక్కువ ధరిస్తారు కదా. ద వే ఎ శారీ ఈజ్ డ్రేప్డ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. చీర కట్టుకునే విధానంలో కూడా తేడాలు ఉంటాయి. మన దేశంలోని రాష్ట్రాల్లో చాలా వరకు స్త్రీలు చీరలు ధరిస్తారు, కానీ చీరలు కట్టే విధానం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తేడాగా ఉంటుంది. డిస్కస్ అండ్ టెల్ ద క్లోత్స్ దట్ ఆర్ worn by kids, పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఎటువంటి బట్టలు ధరిస్తారో చర్చించండి. మీరిప్పుడు మీ స్నేహితులతో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అలాగే వయసులో వృద్ధులు ఎలాంటి దుస్తులు ధరిస్తారో చెప్పండి, మీ ఫ్రెండ్స్తో చర్చించండి, సరేనా? పీపుల్ వేర్ డిఫరెంట్ డ్రెస్ డిపెండింగ్ ఆన్ దేర్ ఏజ్. వయస్సును బట్టి ప్రజలు వివిధ రకాల దుస్తులు ధరిస్తారు కదా. ఏ వయసు వాళ్ళు ఆ వయసుకు తగ్గ దుస్తులు ధరిస్తారు కదా. వి వేర్ స్పెషల్ క్లోత్స్ ఫర్ స్పెషల్ అకేషన్స్ లైక్ బర్త్డేస్, వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్. అలాగే మనము పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, పండుగలు లాంటి సందర్భాల్లో
ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తాం కదా! ఇలాంటి పండుగలు, ఫంక్షన్‌లు ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా దుస్తులు ధరిస్తాం. The type of clothes people use are different based on material, comfort, climate, etc. ప్రజలు వాడే దుస్తులు సౌకర్యము అంటే వాళ్ళకు ఎలాంటి సౌకర్యంగా ఉండాలి. వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాతావరణం పై ఆధారపడి వేరువేరుగా ఉంటాయి. People in cold countries use warm clothes made of wool. చలి ప్రదేశాల్లో నివసించే ప్రజలు ఎలాంటి దుస్తులు ధరిస్తారు? ఉన్నితో తయారైన వెచ్చని దుస్తులు ధరిస్తారు కదా! వెచ్చని వస్త్రాలు ఉన్నితో తయారైనవి ధరిస్తారు. ఎందుకంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. ఇన్ హాట్ కంట్రీస్ పీపుల్ యూజ్ క్లోత్స్ మేడ్ ఆఫ్ కాటన్. అదేవిధంగా వేడిమి గల ప్రదేశాల్లో నూలు వస్త్రాలు ధరిస్తారు. పత్తితో తయారు చేసిన నూలు వస్త్రాల్ని వేడి ప్రదేశాల్లో ధరిస్తారు. ఎందుకంటే అవి చెమటని ఎక్కువగా పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి కదా! వేడి ప్రదేశాల్లో శరీరాన్ని చల్లగా ఉంచడానికి నూలు వస్త్రాలు ధరిస్తారు. సిమిలర్లీ స్మాల్ కిడ్స్ యూజ్ సాఫ్ట్ టెక్స్చర్డ్ క్లోత్స్. అలాగే చిన్న పిల్లలు మృదువైన వస్త్రాలు, మెత్తగా మృదువుగా ఉండే వస్త్రాల్ని చిన్న పిల్లలు ధరిస్తారు. లిస్ట్ అవుట్ ద డిఫరెంట్ మోడల్ డ్రెస్సెస్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు మీరు మీ అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఎవరెవరు ఎలాంటి వస్త్రాలు ధరిస్తారు అన్నది ఒక లిస్ట్ చేయండి. We need clothes because they protect us from heat, cold and rain. మనల్ని వాన, ఎండ, చలి నుండి రక్షించడానికి మనకి దుస్తులు అవసరం. They absorb sweat and keep us cool. వేడిలో అవి చెమటను పీల్చుకొని మన శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. They protect us from germs, insect bites, dust and pollution. అదేవిధంగా మనకి దుస్తులు క్రిమి కీటకాల నుండి, దుమ్ము, కాలుష్యం నుండి మనల్ని కాపాడతాయి. దే హెల్ప్ అస్ టు లుక్ స్మార్ట్. దుస్తులు మనల్ని అందంగా కనిపించేలా కూడా చేస్తాయి. మనం వేసుకునే దుస్తులు మన అందాన్ని పెంచుతాయి కదా! Some people wear uniform that suits their profession. Let us see the following pictures. Identify their profession. కొంతమంది వారి వారి వృత్తులకు తగిన యూనిఫామ్ ధరిస్తారు. ఈ క్రింద చిత్రాలు ఇచ్చారు చూడండి. యూనిఫామ్ ఆధారంగా ఆయా వృత్తులను గుర్తించండి. ఈ యూనిఫామ్స్ ఏ వృత్తి చేసేవాళ్ళు ధరిస్తారు అన్నది ఇక్కడ రాయండి సరేనా? One day, Harsha asked his mom his favorite shirt. ఒకరోజు హర్ష తనకు ఇష్టమైన చొక్కా ఇవ్వమని వాళ్ళ అమ్మను అడిగాడు. She said it was not washed. ఆ చొక్కా ఉతకలేదని వాళ్ళ అమ్మ చెప్పింది. Then he washed his shirt using a detergent soap. వాళ్ళ అమ్మ ఉతకలేదని తనకు తానే ఆ చొక్కాను బట్టలు ఉతికే సబ్బుతో ఉతుక్కున్నాడు. డూ యు నో హౌ టు వాష్ యువర్ డ్రెస్? మీ బట్టలు మీరు ఎలా ఉతుక్కోవాలో మీకు తెలుసా? క్లోత్స్ మస్ట్ బి వాష్డ్ విత్ డిటర్జెంట్స్ అండ్ డ్రైడ్ వెల్. బట్టలు ఎప్పుడు కూడా డిటర్జెంట్ సబ్బుతో ఉతికి బాగా ఆరబెట్టాలి. థింక్ అండ్ డిస్కస్. ఆలోచించి మాట్లాడండి. వై షుడ్ వి వాష్ క్లోత్స్? మనం బట్టలు ఎందుకు ఉతకాలి అసలు? ఆర్ ఆల్ క్లోత్స్ వాష్డ్ ఇన్ ద సేమ్ వే? అన్ని రకాల బట్టల్ని ఒకే రకంగా ఉతుకుతామా? ఏ రకమైన బట్టలైనా ఒకే విధంగా ఉతుకుతామా? వై షుడ్ వి నాట్ డ్రై
డార్క్ కలర్డ్ క్లోత్స్ అండర్ ద సన్. మనం ముదురు రంగు బట్టలు ఎందుకు ఎండలో ఆరేయకూడదు? బాగా ముదురు రంగుగా ఉన్న బట్టలు అంటే నలుపు, దానికి దగ్గరగా ఉన్న రంగులు ఎందుకని ఎండలో ఆరేయకూడదు? ఈ ప్రశ్నలకు మీరు చర్చించండి మీ స్నేహితులతో ఆలోచించి, సరేనా? We should wash our clothes regularly. మనం బట్టలను క్రమం తప్పకుండా ఉతుక్కోవాలి. While playing, clothes may get dirty and wet with sweat. మనం ఆటలాడుకునేటప్పుడు మన బట్టలు మురికిగా తయారవుతాయి, అలాగే చెమటతో తడిసిపోతాయి. If we wear clothes without washing properly, we may suffer from skin diseases. ఇలాంటి బట్టల్ని మనం సరిగ్గా ఉతకకుండా ధరిస్తే చర్మ రోగాలతో బాధపడే అవకాశం ఉంది కదా. ఇలాగ మురికిగా ఉండి చెమటతో బాగా తడిసిపోయిన బట్టల్ని ధరిస్తే మనకి చర్మ రోగాలు వస్తాయి. క్లోత్స్ షుడ్ బి వాష్డ్ విత్ ద డిటర్జెంట్ సోప్ అండ్ డ్రై అండర్ ద సన్. బట్టలను ఉతికే సబ్బుతో బాగా ఉతికి బట్టల్ని మనం ఎండలో ఆరబెట్టాలి. Colored clothes should be dried in shady places. రంగుల బట్టలైతే మనము ఎండలో కాకుండా నీడలో ఆరేయాలి. అదర్వైజ్ దే లూజ్ దేర్ కలర్. అలా ఎండలో ఆరేస్తే అవి ఏమవుతాయి? అవి రంగును కోల్పోతాయి. కాబట్టి రంగు దుస్తుల్ని మనము నీడలో ఆరేయాలి, మిగతా దుస్తుల్ని ఎండలో ఆరేయాలి. Look at the given pictures. Discuss in your class about the process of manual washing and washing in the machines. ఇక్కడ 2 పిక్చర్స్ ఇచ్చారు కదా. ఈ పిక్చర్స్ని మీరు గుర్తుపట్టారా? ఈ మొదటి చిత్రంలో ఏం చేస్తున్నారు? బట్టలని ఒక మనిషి ఉతుకుతున్నాడు. ఈ రెండవ చిత్రంలో ఉన్నది ఏంటో మీకు తెలుసు కదా, వాషింగ్ మిషన్ కదా. ఇందులో మనం బట్టలు ఉతుకుతాం, అదే మనకి ఆటోమేటిక్గా ఉతుకుతుంది బట్టల్ని. దీని గురించి మీరు మీ స్నేహితులతో చర్చించండి, సరేనా? మీరు బట్టలు మనిషి ఉతకడం గురించి, మెషిన్ ఉతకడం గురించి, అది ఏ విధంగా జరుగుతుందన్నది మీరు చర్చించండి. ఆస్క్ యువర్ టీచర్ అబౌట్ వాషింగ్ మిషన్. బట్టలు ఉతికే యంత్రం గురించి మీ టీచర్ని అడగండి. అది ఎలా ఉతుకుతుంది, ఎలా పనిచేస్తుంది అన్నది మీ టీచర్ని అడగండి. డస్ ఎయిర్ హెల్ప్ క్లోత్స్ టు డ్రై అప్. బట్టలు ఆరడానికి గాలి సహకరిస్తుందా? చెప్పండి, గాలి వల్ల బట్టలు ఆరతాయా ఆరవా? జనరలీ క్లోత్స్ డ్రై అండర్ ద సన్. సాధారణంగా మనం బట్టలు ఎక్కడ ఆరేస్తాం? ఎండలో ఆరేస్తాం. ఈవెన్ దో ఇట్ ఈస్ క్లౌడీ. కానీ కొన్నిసార్లు మేఘాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎండ రాకపోవచ్చు కదా. కానీ క్లోత్స్ సమ్ టైమ్స్ డ్రై అప్ డ్యూ టు విండ్. అలా ఎండ లేకపోయినా సరే వీచే గాలి వల్ల బట్టలు పొడిగా మారతాయి, బట్టలు గాలి వల్ల ఆరిపోతాయి కదా. ఎయిర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న గాలి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ ఎయిర్ టు సర్వైవ్. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి, సకల జీవరాశులు బతకడానికి గాలి అవసరం. ఎయిర్ ఈజ్ అరౌండ్ అస్, మన చుట్టూ గాలి వ్యాపించి ఉంది ప్రతి చోట కదా. బట్ వీ కెనాట్ సీ, కానీ మనం దాన్ని చూడగలమా? చూడలేం. వీ కెన్ జస్ట్ ఫీల్ ఇట్, మనం దాన్ని అనుభూతి మాత్రమే చెందగలం. గాలిని మనము చూడలేం, కానీ అనుభూతి చెందగలం. గాలి వీస్తోంది, మన చుట్టూ గాలి మన శరీరానికి తాకుతోంది అని మనం అనుభూతి చెందగలం అంతే. మూవింగ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ విండ్. వీచే గాలినే మనము పవనం అంటాం. గాలి ఎక్కడున్నది అక్కడ ఉండకుండా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వీచే గాలిని పవనం అంటాం. విండ్ హ్యాస్ డిఫరెంట్ నేమ్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఫంక్షన్. పవనానికి దాని ఉపయోగాన్ని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి.
ఈ వీచే గాలికి కూడా రకరకాల పేర్లున్నాయి. బ్రీజ్ ఈజ్ ఎ లైట్ విండ్ అండ్ గేల్ ఈజ్ ఎ స్ట్రాంగ్ విండ్. తేలికపాటి పవనాన్ని మనం ఇంగ్లీష్‌లో బ్రీజ్ అని, అంటే పిల్లగాలి. ఒక చిన్నగా గాలి వీస్తూ ఉంటే దాన్ని పిల్లగాలి అంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో బ్రీజ్ అని అంటాం. అలాగే బలమైన పవనాన్ని, బాగా బలంగా వీచే గాలిని గేల్ అని అంటాం ఇంగ్లీష్‌లో. డ్యూరింగ్ సైక్లోన్, విండ్ బ్లోస్ విత్ హై స్పీడ్, ఫెల్లింగ్ డౌన్ బిగ్ ట్రీస్ అండ్ రూఫ్స్ ఆఫ్ హౌసెస్ టూ. తుఫాను సమయాల్లో, బాగా తుఫాను వస్తున్నప్పుడు బలమైన పవనాలు, అంటే గాలి బలంగా వీస్తుంది కదా తుఫానప్పుడు, అది అధిక వేగంతో వేయడం వల్ల పెద్ద పెద్ద చెట్లు, ఇళ్ళ పైకప్పులు కూడా కూలిపోతుంటాయి. అంత వేగంగా గాలి వీస్తూ ఉంటుంది. గాలికి అంత శక్తి ఉంది. అబ్జర్వ్ దీస్ ఫిగర్స్, పుట్ టిక్ మార్క్ వేర్ ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. ఈ కింది చిత్రాలు గమనించండి. ఏ వస్తువులలో గాలి స్థానాన్ని ఆక్రమిస్తుందని అనుకుంటున్నారో వాటికి టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడున్న వస్తువుల్లో దేనిలో గాలి ఆక్రమించి ఉంది, దేని లోపల గాలి ఆక్రమించి ఉంది అన్నది టిక్ మార్క్ పెట్టండి. డూ యు నో, మీకు తెలుసా? ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ జనరేటెడ్ బై విండ్ మిల్. గాలి మరలు, ఇలాంటి ఫ్యాన్లు చూసుంటారు కదా మీకు దగ్గరలో ఎక్కడైనా కొండల మీద ఉంటాయి. గాలి మరలు అంటాం వాటిని. ఆ గాలి మరల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విషయం మీకు తెలుసా? ఇట్ ఈస్ కాల్డ్ విండ్ పవర్. ఈ విధంగా తయారయ్యే విద్యుత్తుని పవన విద్యుత్ అంటాం. గాలి ద్వారా తయారయ్యే విద్యుత్తుని పవన విద్యుత్ అంటాం. ఇన్ సమ్ ప్లేసెస్ విండ్ మిల్స్ ఆర్ యూజ్డ్ టు లిఫ్ట్ వాటర్ ఫ్రమ్ వెల్స్ ఫర్ కల్టివేషన్. కొన్ని ప్రదేశాల్లో పంటలు పండించడానికి గాలిమరలు ఉపయోగించి బావుల్లో నీటిని తోడుతారు. బావుల్లో నీటిని తోడి అవి పంట పొలాలకి మళ్ళిస్తారు. వాటి కోసము గాలిమరలు కూడా వాడతారు. ఇప్పుడు మనము గాలి యొక్క ధర్మాలు తెలుసుకుందాం. గాలికి రకరకాల ధర్మాలు ఉన్నాయి. ఏంటి? ఎగ్జర్ట్స్ ప్రెజర్, అది ఒత్తిడిని కలిగిస్తుంది కదా. గాలికి కూడా ఎంతో కొంత బరువు ఉంటుంది. అది ఒక వస్తువు మీద కానీ మన మీదైనా దేని మీదైనా సరే అది ఒత్తిడిని కలిగిస్తుంది కదా. ప్రెజర్ అనేది పెడుతుంది గాలి కూడా. ప్రొడ్యూసర్స్ అండ్ క్యారీస్ సౌండ్, గాలి వల్ల మనకి శబ్దం ఒక చోటు నుంచి ఇంకొక చోటకి ప్రయాణిస్తుంది. అలాగే గాలి కూడా శబ్దాన్ని ఉత్పత్తి కూడా చేస్తుంది. మనకి గాలి ఉంటేనే మనం మాట్లాడే శబ్దము ఒక చోటు నుంచి ఇంకొక చోటకి ప్రయాణం చేస్తుంది కదా. ఎయిర్ హ్యాస్ వెయిట్, గాలికి బరువు ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆ బరువు ఉంది కాబట్టి అది ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో ఉన్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక చిన్న తక్కెడ పెట్టి ఒకవైపు గాలి లేని బుడగ, ఒకవైపు గాలి ఉన్న బుడగ కట్టి చూడండి. గాలి లేనప్పుడు 2 బుడగలు ఒకే బరువుతో ఉండాలి. గాలి ఉన్నప్పుడు మాత్రం అది గాలి ఉన్న వైపు బరువు ఎక్కువ ఉంటుంది. అంటే గాలికి బరువు ఉంది అని చెప్పొచ్చు. ఆక్యుపైస్ స్పేస్, గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ బెలూన్‌లో గాలి ఊదాం కాబట్టి ఆ బెలూను ఉబ్బింది. అంటే గాలి ఆ స్థలాన్నంతా ఆక్రమించింది. బ్రీతింగ్, మనం శ్వాస తీసుకోవడానికి గాలి చాలా అవసరం. క్యారీస్ స్మెల్, అలాగే గాలిలోనే మనకి వాసనలనేది ప్రయాణిస్తాయి. వాసనలు గాలే మోసుకెళ్తుంది. బికాస్ ఆఫ్ ఎయిర్ ప్రెషర్ వి కెన్ ఎంజాయ్ ద స్మెల్ ఆఫ్ ఫ్లవర్స్. గాలి ఒత్తిడి కారణంగానే మనం పువ్వుల పరిమళాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం. వి కెన్ డ్రింక్ జ్యూస్ విత్ ఎ స్ట్రా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్ట్రా ఉపయోగించి మనం జ్యూస్ తాగుతూ ఉంటాం కదా. ఆ స్ట్రా ఎందుకు పనిచేస్తుందంటే
గాలి ఒత్తిడి వల్లనే పనిచేస్తది. గాలికున్న ప్రెషర్ వల్లనే మనము స్ట్రాలోంచి ఆ జ్యూస్‌ని తాగగలుగుతాం. We can fly a kite. We can ride a bicycle. We can play a flute. We can get water from an overhead tank, etc. మన గాలి ఒత్తిడి వల్లనే మనం గాలిపటాలు ఎగరేస్తున్నాము. సైకిల్ కూడా తొక్కగలుగుతున్నాము. పిల్లన గ్రోవి ఫ్లూట్ పిల్లన గ్రోవిని ఊదగలుగుతున్నాము. ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే ఒక ట్యాంకుని పైకి బాగా ఎత్తుగా కట్టి దాంట్లో నీళ్లు ఊరంతటికి సప్లై చేస్తుంటారు కదా! దాన్ని ఓవర్ హెడ్ ట్యాంకు అంటాం. అలా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మనం నీళ్లు తీసుకోగలుగుతున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే గాలి ఒత్తిడి వలన ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎయిర్ హెల్ప్స్ అస్ ఇన్ మెనీ వేస్. గాలి మనకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. బట్ వి పొల్యూట్ ఎయిర్ విత్ అవర్ ఇండిస్క్రిమినేట్ యాక్షన్స్. గాలి మనకి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతున్నా సరే మనము గాలిని విచక్షణారహిత కార్యకలాపాల వల్ల మనం మంచి చెడు ఆలోచించకుండా చేసే చాలా చర్యల వల్ల గాలిని మనం కలుషితం చేస్తున్నాం. సో వీ నీడ్ టు ఫైండ్ సొల్యూషన్స్ టు స్టాప్ ఎయిర్ పొల్యూషన్. కాబట్టి మనము ఈ గాలి మనకి చాలా అవసరం కదా! గాలి కాలుష్యం తగ్గితేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి మనం గాలి కాలుష్యాన్ని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలి. సమ్ ఆఫ్ ద మెజర్ టు ప్రొటెక్ట్ ఎయిర్ ఈజ్ టు గ్రో గ్రీన్ ప్లాంట్స్ అరౌండ్ అస్. మనకి చాలా సులభమైన పద్ధతి గాలిని కాలుష్యం తగ్గించడానికి చాలా సులభమైనది. మనము విరివిగా మొక్కలను పెంచాలి. గాలి కాలుష్యాన్ని నివారించాలంటే విరివిగా ఎక్కువగా మొక్కలు పెంచాలి. అవి గాలిని కలుషితం కాకుండా ఆపుతాయి కదా! నేర్చుకున్నారు కదా ఇప్పుడు మీరు. మనం ధరించే దుస్తుల వల్ల మన సంస్కృతి ఏ విధంగా ప్రతిబింబిస్తుంది. అలాగే మన వృత్తికి తగిన దుస్తులు మనం ఎందుకు ధరిస్తాము. అలాగే మనం ధరించే దుస్తులు ఎందుకు ఉతకాలి, ఎలా ఉతకాలి, ఉతికిన వాటిని ఎలా ఆరబెట్టాలి. అలాగే వీటన్నిటికీ మనకు గాలి వల్ల ఉపయోగాలేమున్నాయి. బట్టలు ఉతకడానికి కానీ, అవి ఆరబెట్టడానికి కానీ గాలి వల్ల ఉపయోగాలేమున్నాయి. గాలి వల్ల ఇంకా ఉన్న ఉపయోగాలు ఇవన్నీ నేర్చుకున్నాం గదా! ఇక్కడ ఈ చిత్రంలో ఉన్న ఈ 2 మీరు చేయండి. ఇక్కడ ఒక గాజు గ్లాస్ గాని, ఏదో ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో నీరు పూర్తిగా నింపి, దాని మీద ఒక పేపర్ పెట్టండి. తర్వాత ఆ పేపర్ మీద చెయ్యి బోర్లా పెట్టి, దాన్ని బోర్లించండి. చెయ్యి అడ్డుగా పెట్టి బోర్లించి, తర్వాత కింద చెయ్యి తీసేయండి. అప్పుడు ఈ పేపర్ మీకు కింద పడదు. ఎందుకంటే కింది నుంచి గాలి ఒత్తిడనేది పైకి ఉంటుంది గాబట్టి, ఆ పేపరు వెంటనే కిందకి పడదు. అలాగే ఇంకొకటి రెండవది, ఒక చిన్న కర్ర పుల్లతో తక్కెడలాగా తయారు చేసి, 2 వైపులా ఖాళీగా ఉన్న 2 బెలూన్లు కట్టండి. అవి 2 వైపులా సమానంగా ఉండేటట్టు కట్టి, తర్వాత ఒక బెలూన్‌లో గాలి ఊదండి పూర్తిగా. ఇప్పుడు ఏ వైపు బరువు ఎక్కువ తూగింది అన్నది ఈ 2 ప్రయోగాలు మీరు చేయండి. సరేనా? ఈ పాఠ్యాంశంలో మనం రకరకాల పదాలు నేర్చుకున్నాం గదా! కొత్త కొత్త పదాలు. అవన్నీ ఇక్కడ కొన్నున్నాయి. వాటిని మీరు నేర్చుకోండి. అలాగే మీరు పాఠ్యాంశంలో చూస్తున్నప్పుడు ఎక్కడైనా ఇంగ్లీష్‌లోని పదాలు మీకు అర్థం కాకపోతే వాటికి అర్థాలు తెలుసుకొని నేర్చుకోండి. వాట్ వి హావ్ లెర్న్డ్. మనం ఏమేమి నేర్చుకున్నాం ఈ పాఠ్యాంశంలో? దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్. రకరకాల దుస్తులు ఉంటాయి అనేది నేర్చుకున్నాము. అలాగే పీపుల్ వేర్ డిఫరెంట్ క్లోత్స్ బేస్డ్ ఆన్ దేర్ ట్రెడిషన్ అండ్ కల్చర్. ప్రజలు వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా రకరకాల దుస్తులు ధరిస్తారు. క్లోత్స్ మేడ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లైక్ కాటన్, వూల్, సిల్క్ ఆర్ న్యాచురల్ ఫైబర్స్. మనకి రకరకాల ముడి దారాల నుండి తయారు చేస్తారు కదా బట్టల్ని. వాటిలో నూలు, ఉన్ని, పట్టు ఇలాంటి దారాల నుండి తయారయ్యే వస్త్రాలు సహజ వస్త్రాలు. పాలిమర్, టైరెలిన్,
Rayon and nylon are artificial fibers. They are made from chemicals. పాలిమర్లు, టెర్లిన్లు, రేయాన్లు, నైలాన్లు ఇవన్నీ కూడా కృత్రిమ దారాలు. ఇవి రసాయనాల నుండి తయారు చేస్తారు. ఎయిర్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అండ్ వీ షుడ్ నాట్ పొల్యూట్ ఎయిర్. మన దైనందిన జీవితంలో, మన జీవితంలో గాలి మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం గాలిని కలుషితం కాకుండా చూడాలి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత మీరు ప్రశ్నించాల్సినవి. శీతాకాలంలో ప్రజలు స్వెట్టర్లు, రగ్గులు వాడేందుకు ఎందుకు కారణాలు రాయండి. అలాగే ఒక ప్రయోగం ఇచ్చారు. ఆ ప్రయోగం మీరు చేయండి. అలాగే ఒక ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు. మీ దగ్గర వివిధ రకాల గుడ్డ ముక్కలు సేకరించి వాటిని సహజ దారాల నుండి తయారైనవి, కృత్రిమ దారాల నుండి తయారైనవి వేరువేరుగా వర్గీకరించండి. ఏవి కృత్రిమ దారాల నుండి తయారయ్యాయి, ఏవి సహజ దారాల నుండి తయారయ్యాయి అనేది వేరువేరుగా చేయండి. మీ దగ్గర దొరికిన గుడ్డ ముక్కల్ని వాటిని వేరువేరుగా చార్టు మీద అతికించండి. ఒకవైపు సహజ దారాలు, ఒకవైపు కృత్రిమ దారాలు చార్టు మీద అతికించండి. అలాగే ఒక నమూనా చిత్రాన్ని గీయటం. వివిధ రకాల మోడల్ దుస్తుల చిత్రాలు గీయండి. రకరకాల స్టైల్స్లో ఉండే దుస్తుల్ని మీరు బొమ్మలు గీయండి, వాటికి రంగులు వేయండి. అలాగే ఒక ప్రశంస. దర్జీ దుకాణంలో మీకు నచ్చినవి ఏమిటో చెప్పండి. ఒక టైలర్ షాప్లో మీకు నచ్చినవి ఏంటి అన్నది చెప్పండి. సరేనా?